చాలే ఎన్నికి పెట్టుకున్నాం. ఓం వాస్తు పురుష నమస్తుభ్యం భూషయ్యారవితప్రభ అస్మిన్ స్థలే ధనదాన్య దేవీం భాగమజనజంతదేవాః తాం విశ్వరూపాః సహదో వదంతి. ఈనాటి గవర్నమెంట్ ఒక్క నిమిషం చూడండి. రెడీ రెడీ ఓకేనే. వాల్యూ అడిషన్ సార్. ఈ విధంగా చేస్తే ఇది 1800 రూపాయలు సార్. అక్కడే ఉండండి, చేపట్టుకోండి చాలు. రెడీ సార్, రెడీ 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 గారు ముందుకు రానుకొచ్చింది. హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మొన్న నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నూతన భవనంలో కూడా ఈ యొక్క ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వానల్లో అట్లా కాకుండా వాళ్ళు సౌకర్యార్థం రెస్ట్ రూమ్స్ అయితేనేమి, అలాగే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ పండించిన ఈ యొక్క పట్టుకుళ్ళకి అయితేనేమి మంచి ధర వచ్చే విధంగా ఈ మార్కెట్ కూడా స్థాపించడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కూడా ఏది మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ బాధపడిపోయిందో భవనం దీన్ని పునరుద్ధరించడం కోసం కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా 4 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి, అలాగే దాని మ్యాచింగ్గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా 4 కోట్లు మొత్తం 8 కోట్ల రూపాయలతో ఈ యొక్క పట్టుకుళ్ళ యొక్క ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దీన్ని ప్రపంచవ్యాప్తంగా, మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చాలు మనకి ఈ యొక్క పట్టుకుళ్ళ వస్త్రాలని ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే నా అభిమానులు ఉన్నారు, ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, తానా అయితే మన ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనం చెప్తే తప్పకుండా. అలాగే సుశీల్ శర్మ అని చావో సినిమాకి ఆయన మన శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి పేరుతో సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాకి డ్రెస్ డిజైనర్ ఆయన సుశీల్ శర్మ అని. ఆయన్ని జూమ్లో తీసుకుని మీటింగు 3 గంటలు కూర్చున్నాం మేము. దీన్ని ఏం చేయాలి, ఎట్టా ఈ బ్రాండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన్ని బ్రాండ్గా పెడదాం అని దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఒక 2.5-3 గంటలు.